కీర్తనలు 103 1-2 వచనాలు మనం గమనించినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. సన్నిధించుము అనంటే స్తుతించుము అని అర్థం, ఆరాధించుము అని అర్థం. అయితే ఈ విషయం ఎవరితో చెప్తున్నాడు దావీదు గారు? ఆయన మనసుతో, ఆయన అంతరంగంతో ఆయనే చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము అని. అయితే ఏ విషయాలను బట్టి, ఎందును బట్టి స్తుతించాలి, ఆరాధించాలి అని అంటున్నాడంటే, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన చేసిన, మన జీవితాల్లో ఆయన చేసిన మేలులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని స్తుతించమని చెప్తున్నారు. మన జీవితాల్లో దేవుడు చేసిన మేలులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని వాటిని మర్చిపోకుండా స్తుతించమని చెప్తున్నారు. అయితే ఆ ఉపకారాలు ఏంటి అనేది మనం కింద 3వ వచనంలోకి వచ్చి చూద్దాం. 3వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. దోషములన్నిటినీ అంటే మన పాపములన్నిటినీ. మనం రక్షించబడిన వ్యక్తులు అయినప్పటికీ కూడా ఇంకా మన జీవితాల్లో కొన్ని ఉంటాయి పాపాలు, తెలుసో తెలియకో, పొరపాటును. ఈ లోకల్ ఈ సొసైటీలో మనం జీవిస్తున్నాం కాబట్టి పొరపాటున మనం చేసే పాపాలు ఉంటాయి కాబట్టి వాటిని కూడా, మన గత పాపాలని, మన అనుదిన జీవితంలో మనం చేస్తున్న పాపాలను కూడా క్షమిస్తున్న దేవుడు కాబట్టి, మనం పాపాలు చేస్తున్నప్పటికీ మన మీద కోప్పడకుండా, మనకి ఎలాంటి శిక్ష ఇవ్వకుండా మనల్ని క్షమిస్తున్నాడు కాబట్టి ఆ విషయాన్ని మరిచిపోకుండా మనం స్తుతించాలి అని 3వ వచనం నుంచి మనం తెలుసుకోవచ్చు. అలాగే నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సంకటములు అన్నిటినీ అనంటే మనకున్న జబ్బులన్నిటినీ, రోగాలన్నిటినీ. మనం ఈ శారీరక దేహాన్ని కలిగి ఉన్నాం కాబట్టి జనరల్గా ఏదో ఒక రోగం వస్తూనే ఉంటుంది. జ్వరం కానీ ఇంకేదైనా, సహజంగా మనుషులందరికీ ఏదో ఒకటి జబ్బు చేస్తూనే ఉంటుంది. సీజన్ను బట్టి, వాతావరణాన్ని బట్టి, పరిస్థితులను బట్టి. అలాంటి పరిస్థితుల్లో మనకున్న రోగాల్ని నయం చేస్తున్నది ఆయనే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆ ఉపకారాన్ని మనం మర్చిపోకుండా ఆయన్ని మనం స్తుతించాలని మనం ఈ 3వ వచనం నుంచి నేర్చుకోవచ్చు. 4వ వచనంలోకి వస్తే, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. విమోచన అని అంటే ఏంది? విముక్తి, విడుదల. జనరల్గా మనం ఈ శారీరక దేహాలతో ఈ సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి మనకి ఎన్నో ప్రాణాపాయ పరిస్థితులు ఉంటాయి. మనం పొద్దున్నే లేచిన దగ్గర నుంచి రోడ్డు మీద ఎన్నో ప్రమాదాలు చూస్తాం. మన కళ్ళ ముందే చనిపోయేవారు ఎంతోమంది ఉన్నారు. ఏదో రోడ్డు ప్రమాదాలు, లేకపోతే అనారోగ్యంతోనే, ఇంకా వేరే విద్యుత్ ప్రమాదాలు, ఇలా ఎన్నో రకాల ప్రమాదాలతో మనిషి మరణించడం మనం చూస్తూనే ఉన్నాం ఈ సమాజంలో. అలాంటి ప్రాణాపాయ స్థితిలో నుండి మనల్ని ఎన్నోసార్లు ఆయన విడిపించాడు, కాపాడాడు, మనకు విమోచన కలగజేశాడు, మనల్ని రక్షించాడు శారీరకంగా. అలాగే మరొక గొప్ప విషయం ఏంటంటే, నరకం అనే శిక్ష నుంచి తప్పించి మనల్ని కాపాడాడు. నరకంలో మనం పొందుకోవాల్సిన శిక్ష అంతా కూడా ఆయన మన కొరకు భరించి ఆ ప్రమాదం నుంచి కూడా మనల్ని తప్పించాడు, మనకి విమోచన కలగజేశాడు అనే విషయాన్ని, ఈ ఉపకారాన్ని మనం మర్చిపోకుండా ఆయన స్తుతించాలి అని 4వ వచనం నుంచి మనం నేర్చుకోవచ్చు. మనల్ని శారీరకంగా రక్షిస్తున్నాడు, ఆత్మ విషయంలో రక్షించాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆయన్ని, ఈ ఉపకారాన్ని బట్టి మనం ఆయన్ని స్తుతించాలి. ఇక 5వ వచనంలో మనం చూసినట్లయితే, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయముతో తృప్తిపరచుచున్నాడు.
ఇక్కడ పక్షిరాజు అని అంటే గ్రద్ద. గ్రద్ద యొక్క యవ్వనం అది యూత్ అండ్ యంగ్. అది ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అట్లా ఉంటుంది యవ్వనంగా అని అంటే, గ్రద్దకున్న దంతాలు కానీ దాని కాళ్ళు చేతులకున్న గోర్లు కానీ మనం గమనించినట్లయితే అది ఒక దశలోకి వచ్చినప్పుడు అవన్నీ అరిగిపోతాయి. దాని దంతాలు, దానికున్న గోర్లు, ఆ కొరలు అవన్నీ అరిగిపోతాయి అన్నమాట. అవి అరిగిపోయినప్పుడు అది సరిగ్గా ఎగరలేదు, అలాగే అది ఆహారాన్ని సంపాదించుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో గ్రద్ద ఏం చేస్తుందంటే ఒక పెద్ద కొండ మీదకి వెళ్తుంది. ఒక పెద్ద కొండ మీదకి వెళ్ళి ఆ అరిగిపోయిన గోర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పీకేస్తుంది. దానికి ఉన్న పళ్ళు కూడా అవన్నీ తీసేస్తుంది. తీసేసి మళ్ళీ క్రొత్తవి వచ్చేంతవరకు అక్కడనే వెయిట్ చేస్తుంది. ఆ కొండ మీదనే వెయిట్ చేసి మళ్ళీ క్రొత్తవి వచ్చినాక అప్పుడు ఎగరటం ప్రారంభిస్తుంది. కొత్త దంతాలు, కొత్త గోర్లు వచ్చినాక అప్పుడు ఎగరటం ప్రారంభిస్తుంది. అప్పుడు ఆ కోల్పోయిన ఆ యవ్వనం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకొని ఒక తృప్తికరంగా ఎగురుతుంది అన్నమాట తన జీవితంలో. అలాగే మన జీవితంలో కూడా మనం ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా పడిపోయిన స్థితిలో, కోల్పోయిన స్థితిలో ఆ గ్రద్ద వలె, ఆ గ్రద్ద ఇట్లా ఎగరలేకుండా ఎలా నిరాశ, నిస్పృహలు, అనారోగ్యంతో ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా పడిపోయిన స్థితిలో నుంచి మనల్ని లేవనెత్తుతున్నాడు. ఈ మేలును మనం జ్ఞాపకం చేసుకొని ఆయన్ని స్తుతించాలి. అలాగే 6వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును. ఈ సమాజంలో మనం ఎన్నో మనల్ని గవర్నమెంట్ కానీ లేకపోతే పొలిటికల్ లీడర్స్ కానీ లేకపోతే మనం ఆఫీసులో ఉద్యోగం చేసే దగ్గర కానీ మన బాస్ కానీ సహజంగా మనం ఏడొక చోట బాధింపబడే సందర్భాలు ఉంటాయి మనిషి ఖచ్చితంగా. అలాంటి బాధింపబడే సందర్భాల్లో మనం దేవుడిని ఆశ్రయించినప్పుడు అప్పుడు మనకి దేవుడు సహాయం చేసి మనకు న్యాయం తీరుస్తున్నాడు. ఆ గవర్నమెంట్ నుంచి కానీ, ఆ పొలిటికల్ లీడర్స్ నుంచి కానీ, ఆఫీసులో బాస్ నుంచి కానీ, ఇది మన పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఇట్లా మనం దేవుని దగ్గర నుంచి న్యాయం పొందుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆయన సహాయంతో అని ఈ 6వ వచనంలో ఈ మేలును మనం మర్చిపోకుండా స్తుతించాలి అని మనం నేర్చుకోవచ్చు. ఈ లోకంలో బాధింపబడేవారు పక్షాన న్యాయం తీర్చే దేవుడు ఆయనే. ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తారు. ఒక లాయర్గా, ఒక జడ్జిగా ఆయనే ఉంటాడు. అప్పుడు ఆ సందర్భంలో ఆయన మనం సహాయం అడిగినప్పుడు అని ఈ 6వ వచనంలో మనం ఈ మేలును కూడా జ్ఞాపకం చేసుకోకుండా స్తుతించాలని ఇక్కడ దావీదు గారు ఆయన మనసుతో ఆయనే చెప్పుకుంటుండ. ఇక 7వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వారిని ఆ దేశం నుంచి విడిపించడానికి, వారిని పాలు తేనెలు ప్రవహించు దేశానికి, ఒక మేలుకరమైన దేశానికి నడిపించడానికి మోషే గారిని ఎంచుకున్నాడని మనకందరికీ తెలుసు. అయితే వాళ్ళు అరణ్యములో ప్రయాణం చేసిన సంవత్సరాలు ఎన్నో మన అందరికీ తెలుసు. ఆ అన్ని సంవత్సరాల కాలంలో దేవుడు వారి మధ్య ఎన్నో అద్భుత కార్యాలు చేసిండు. వారికి ఆకలైనప్పుడు ఆహారం ఇచ్చిండు, వారికి దాహం వేసినప్పుడు బండ నుండి నీళ్ళు ఇచ్చిండు. ఇట్లా ఎన్నో ఆయన కార్యాలను కనపరిచిండు. అలాగే మన జీవితంలో కూడా ఎన్నో సందర్భాల్లో మనం ఆకలితో ఉన్నప్పుడు, మనం దాహంతో ఉన్నప్పుడు, అది ఆత్మీయ దాహంతో, శారీరక దాహంతో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆయన క్రియలతో మనకి ఖచ్చితంగా మనకి కనపరుస్తుండవు. ఈ విషయాలన్నిటినీ గుర్తుపెట్టుకొని జ్ఞాపకం చేసుకొని స్తుతించమని దావీదు గారు ఇక్కడ ఆయన మనసుతో ఆయనే చెప్పుకుంటుండవు.
అలాగే మనం కూడా దీని నుంచి ఈ విషయాలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకొని ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలి.